టు ఐబీటీవీ. గుంటూరులో జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సల్లో అధునాతన సాంకేతికత వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యులు చెప్పారు. శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ కు చెందిన డాక్టర్ శివయ్య పోట్ల మాట్లాడుతూ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇంప్లాంట్ వాడటం ద్వారా రోగులు తన దైనందిన కార్యక్రమాలను సులభతరం చేసుకునే అవకాశం ఉందన్నారు. దీంట్లో అంటే అన్ని సైజులు వచ్చినాయి, మేల్కి ఫీమేల్కి మన బాడీకి తగ్గట్లు కరెక్ట్గా అమర్చొచ్చండి. అన్ని సైజులు ఎందుకు అవసరం అయితే గుడ్ క్వశ్చన్ అండి. చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ నా నమస్కారం. ఈరోజు నేను డాక్టర్ శివయ్య పోట్ల, ఆర్థోపెడిక్స్లో సూపర్ స్పెషాలిటీ డివిజన్లో నేను గత 20 సంవత్సరాలుగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. సో ఆర్థోపెడిక్స్లో నేను ఎక్స్క్లూజివ్ రీప్లేస్మెంట్స్ మాత్రమే చేస్తాను. సో నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఒక లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిన్న ఒక పేషెంట్కి ఈ ఆపరేషన్ చేసాము, చాలా సక్సెస్ అయింది. సో ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు మనం వాడిన ఇంప్లాంట్ పేరు ఏంటంటే, అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇంప్లాంట్ వాళ్ళు ఎట్యూన్ మీడియల్ స్టెబిలైజ్డ్ నీ అంటే ఎట్యూన్ ఎంఎస్ నీ అనే లేటెస్ట్ ఇంప్లాంట్ని లాంచ్ చేశారు. అది మొట్టమొదటిసారిగా మనం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం నేను చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఇంప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పటిదాకా ఉన్న ఇంప్లాంట్స్కి ఈ ఇంప్లాంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఈ ఆపరేషన్ చేయడానికి కారణం ఏంటి. యాక్చువల్లీ ఈ 50 సంవత్సరాల పేషెంటు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, కుర్చీలో కూర్చొని లేచేటప్పుడు, టాయిలెట్లో కూర్చొని లేచేటప్పుడు, ఇంకోటి ఏంటంటే మన దైనందిన కార్యక్రమాలు, ఇప్పుడు మన రిచువల్స్ ఉంటాయి. ప్రతిరోజు పూజ చేసుకోవాలి, ప్రతిరోజు నమాజ్ చేసుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. అంటే మోకాళ్ళ మీద కూర్చొని చేసేవి, లేదంటే పద్మాసనం వేసుకొని కూర్చొని చేసుకోవాలంటే వీళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు, అంటే ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అంటే రోజు పూజ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ, నమాజ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మనం ఈ నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే ఇవన్నీ ఆపేయాల్సి వస్తుందేమో అనే వాళ్ళ బాధ ఉండేది అనమాట. ఇది కానీ అంత ముందు కంటే పెయిన్ రిలీఫ్ అన్నీ ఎక్సలెంట్గా వస్తున్నాయి, కానీ ఇంకా ఇది అడ్వాన్స్డ్ మోడల్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ మోడల్ ఇంప్లాంట్స్ ఎందుకు డిజైన్ చేశారంటే దీనికోసం, అంటే ఇంకా పేషెంట్స్కి సాటిస్ఫాక్షన్ రేట్ ఇంప్రూవ్ చేయాలి, ఫంక్షన్ ఇంప్రూవ్ చేయాలనేది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇంప్లాంట్తో ఉన్న అడ్వాంటేజ్, అంతకుముందు నీ రీప్లేస్మెంట్ అంటే ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పళ్ళకి మనం క్యాప్ పెట్టామనుకోండి, దట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ డెంటల్ ఇంప్లాంట్. దానికి పాత వాటికి దీనికి తేడా ఏంటంటే, ఈ ఇంప్లాంట్లో మనకి కుడివైపు ఎడవైపు, ఇప్పుడు మన న్యాచురల్ బాడీ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, మనుషులకి మేల్ ఫిమేల్ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి మనకి డ్రెస్సులు కూడా ఎలా డిఫరెంట్గా ఉంటాయో, సైజులు కూడా ఎలా డిఫరెంట్గా ఉంటాయో, యాక్చువల్గా మన బాడీలో మన డిఫరెంట్ సైజులు ఉంటాయి. ఈవెన్ మోకాలు సైజు కూడా అలాగే ఉంటుంది. ఏంటి, ఆడవాళ్ళకి ఒక సైజు ఉంటుంది, మగవాళ్ళకి ఒక సైజు ఉంటుంది, డిజైన్ కూడా వేరే ఉంటుంది. కానీ అది చాలామందికి తెలియదు. అందుకు ఎందుకంటే అంతకుముందు వచ్చిన ఇంప్లాంట్స్ కుడికాలికి ఎడమకాలికి రెండు ఒకటి వాడేవాళ్ళం. ఇప్పుడేంటి, ఈ డిజైన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ కుడికాలికి స్పెషల్ డిజైను, ఎడమకాలికి స్పెషల్ డిజైన్, రెండు స్పెషల్ డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంకోటి ఏంటంటే, పాత జనరేషన్లో ఒక ఇంప్లాంట్కి ఈ మధ్యలో గుజ్జు వస్తుంది చూడండి, ఇది ఏంటంటే 2 మిల్లీమీటర్లకి 3 మిల్లీమీటర్లకి ఒక సైజు వచ్చేదన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మిల్లీమీటర్ ఒక సైజు వస్తుంది. ఈ మిల్లీమీటర్ సైజుతో రావటం వల్ల పర్ఫెక్షన్ అనమాట. అంటే మనం మిల్లీమీటర్ యాక్యురసీతో సర్జరీ చేయొచ్చు. ఓకే, సో అట్లా అనమాట. అంత పర్ఫెక్షన్తో సర్జరీ చేస్తే ఏమైందంటే, ఇంప్లాంట్స్ కూడా మన బాడీకి తగ్గట్లు తయారు చేశారా అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులు వాడారనుకోండి, కొంతమందికి ఫిట్ అవుతాయి, కొంతమందికి ఫిట్ అవ్వవు. కానీ దీంట్లో ఎన్ని వేరియేషన్స్ వస్తాయంటే, మనకి ఆల్మోస్ట్ మన డిజైనర్ డ్రెస్ లాంటిది, మన టైలర్ దగ్గరికి వెళ్ళి మన పర్ఫెక్ట్గా బాడీ ఫిట్ చేయించుకుంటే ఎలా వస్తుందో అంత యాక్యురసీగా వస్తాయి అన్నమాట ఇంప్లాంట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్ ఫీలింగ్, ఈ ఇంప్లాంట్ ఏంటంటే మన బాడీకే తయారు చేశారా, మన కోసమే తయారు చేశారా అనే సైజులు వస్తాయి అన్నమాట. సో దానివల్ల అడ్వాంటేజ్. సో పేషెంట్స్ ఏంటంటే దే ఫీల్ ఇది ఆర్టిఫిషియల్ జాయింట్ కాదు, నా న్యాచురల్ జాయింట్ నాకు ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట.